హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఏంటనుకుంటున్నారండి? వాటర్ ప్యాకెట్స్. ఒక అన్నదానంలో వాడారండి ఈ వాటర్ ప్యాకెట్స్. మన సర్వీస్ తరపున వెళ్ళి వాటినన్నిటిని ఏరి తీసుకొచ్చి మనం ఎక్కడైతే డ్రై వేస్ట్ కలెక్ట్ చేసి పెడతామో ఆ ప్లేస్లో ఆరబెట్టండి. అంటే ఎందుకంటే మట్టి అది కూడా అంటుకుని ఉంటుంది కదండి, అలాగే వాటర్ కూడా డ్రై అవుతుంది కదా. ఒక 4 రోజుల తర్వాత ఆరిన తర్వాత ఇలా ప్యాక్ చేస్తున్నామండి. తర్వాత దీన్ని రీసైక్లింగ్ పంపిస్తాం అనమాట. కానీ నేను ఇలా ఏరించకుండా అక్కడే వదిలేసినట్లయితే ఇది ఏం జరుగుద్దండి? ఆ ఊరు పంచాయతీ వాళ్ళు లేకపోతే ఎవరొకళ్ళు మొత్తం కలెక్ట్ చేసేసి ఊడ్ చేసి మొత్తం అంతా పట్టుకెళ్ళి డంప్ చేసేస్తారు. డంప్ చేసిన తర్వాత ఒక నిప్పు పెట్టి అంటించేస్తారండి. అంటిస్తే అప్పుడు ఏం జరుగుద్దండి? ఏదైతే ప్లాస్టిక్ కాల్చడం వల్ల వచ్చే వాయు కాలుష్యం అంతా కూడా ఊరి ప్రజలందరూ కూడా పీలుస్తారు. అంటే ఏమనుకుంటారంటే వాటర్ ఇలా తాగేసాం, ఇలా వదిలేసాం, ఇలా పడేసాం అనుకుంటారు. కానీ దాని యొక్క ప్రభావం ఎవరైతే తాగి పడేసారో వాళ్ళందరికీ కూడా చెందుద్దండి. కాబట్టి మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది ప్రకృతిలో. అలాగే మీరు దాన్ని కాల్చకుండా అలా వదిలేసినట్లయితే ఏ కాలువల్లో కన్నా వెళ్తే డ్రైనేజీలు అడ్డుపడిపోతాయండి. తర్వాత అలా వెళ్తూ 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 సముద్రాల్లో కలుస్తాయి. అక్కడేమో చిన్న పార్టికల్స్ అయ్యి వాటిని చేపలు తింటాయి. ఆ చేపలను మళ్ళీ మనమే తింటామండి. ఏదైనా మనం అనుభవించాల్సిందేనండి. కాబట్టి ఇలాంటివి వాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. సేవ్ ఎన్విరాన్మెంట్.